మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా దేవేంద్ర గారు, మార్చిలో టమోటా ప్లాంటేషన్ డేట్ ప్లీజ్. దానికి చంద్రశేఖర్ గారు మార్చి 20వ తేదీ. ఇక శ్రీరామ గారు అయితే జీవితంలో ఎప్పుడు ఏం చెయ్యాలి అని ఎప్పుడు ఎవరిని అడగకు. త్రివిక్రమ్ సార్ డైలాగ్. మీరు చెప్పింది నిజమే కావచ్చు, కానీ కొన్నిసార్లు అడగాల్సి వస్తుందన్న. ఎందుకంటే 10 మంది సలహాలు తీసుకోవడంలో తప్పు లేదు. ఇక శ్రీనివాస్ గౌడ్ గారు, క్యాలెండర్ సంవత్సరంలో మార్చి నెల ఒక్కసారి మాత్రమే వస్తుంది. అదేవిధంగా మనకు సంవత్సరానికి ఒక్కసారి సీజన్ వస్తుంది. మార్చి 10న మేము ప్లాంటేషన్ చేస్తాము. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, ఇక మునిశేఖర్ గారు, మార్చి టమోటా ప్లాంటేషన్ డేట్ ఫిక్స్ చెయ్యండి. దానికి వచ్చి వినోద్ గారు రిప్లై ఇచ్చారు, మార్చి 5. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, వైఎస్ఆర్ ఫోటో డిస్ప్లేలో పెట్టు అన్న ఒక్కసారి. ఫార్మర్ బెస్ట్ సీఎం హ్యాపీ అన్న నందమూరి తారకరామారావు తర్వాత సమైక్య రాష్ట్రంలో ప్రజల మన్ననలు పొందిన వ్యక్తి ఎవరైనా ఉంటే అది డాక్టర్ ఎడుగూడి సంధ్యారెడ్డి రాజశేఖర రెడ్డి గారే. ఎన్టీఆర్ తర్వాత అంత జనాదరణ ఉన్న వ్యక్తి. ఖచ్చితంగా నేను ఫోటో పెడతానన్నా. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, రహీం బాషా గారు, ప్లాంటేషన్ మరియు ధరలు అడిగేవాళ్ళు ఒకటి అర్థం చేసుకోండి. 20-30 ఎకరాలలో ప్లాంటేషన్ చేసేవాళ్ళు ఫ్యూచర్ గురించి అడగరు. ధైర్య సాహసి. అనవసరంగా ధరలు ఎప్పుడు పెరుగుతాయి, ఎప్పుడు నాటుకోవాలి, ఇవి వద్దు. ఇప్పుడు మనకు సీజన్ కాబట్టి ఏప్రిల్ చివరి వారం నుండి జూలై చివరి వారం వరకు వచ్చేలా ప్లాన్ చేసుకోండి. కూడికలు తీసివేతలతో వ్యవసాయం చేయలేము. ధైర్యంగా ప్లాంటేషన్ చేసుకోండి. ఈ ఎండలకు పంట తీయడం అంత ఆషామాషి కాదు. దమ్ముగా పంట తీయండి. పెట్టుబడికి ఢోకా ఉండదు. దేవుడు కరుణిస్తే జాక్పాట్. సాహసం చేరా డింబక. జై కిసాన్. రహీం బాషా చెప్పి ఒకటైతే వాస్తవం. 20-30 ఎకరాలు చేసేవాళ్ళు వాళ్ళు బాగా ఉన్నవాళ్ళు. వచ్చినా పోయినా వాళ్ళకి పెద్ద ఇబ్బంది ఉండదు కాబట్టి వాళ్ళు ధైర్యంగా ప్లాంటేషన్ చేస్తారు. కాకపోతే చిన్న సన్నక రైతులు ఉంటారు కాబట్టి వాళ్ళకి భయం ఉంటుంది. పెట్టిన పెట్టుబడి వస్తుందో రాదో అనే దిగులు ఉంటుంది రహీం బాషా గారు. అందుకే వాళ్ళు అడుగుతారు. మీరు చెప్పినది నిజము. కూడికలు తీసివేతలతో వ్యవసాయం చేయలేము. ధైర్యంగా ప్లాంటేషన్ చేయండి. ఈ ఎండలకు పంట తీయడం అంత ఆషామాషి కాదు. దమ్ముగా పంట తీయండి. పెట్టుబడికి ధోకా ఉండు. దేవుడు కరుణిస్తే జాక్పాట్. సాహసం చేరా డింబక. జై కిసాన్. శ్రీరామ గారు దీన్ని రిప్లై ఇచ్చారు. సూపర్గా చెప్పారు మీరు. నిజమే రహీం బాషా గారు, చాలా చక్కటి సందేశం మీది. శ్రీరామ గారు ఓకే. ఇక హాయ్ అన్న, మార్చి రేట్ చెప్పండి. మేకల వరుణ్ గారు రామచంద్ర గారు చెబుతున్నారు 450. మధు గారు చెబుతున్నారు 300 నుంచి 400. స్మాల్ బాక్స్ ఎంత ఉండొచ్చు అన్న అని నవాజ్ బాషా గారు అడిగారు, కానీ రిప్లై ఎవరు లేదు. అన్న 450 పెద్ద బాక్స్ అంటే 250, 300, 250, 270 చిన్న బాక్సులు. అన్నదాతల అంచనా ప్రకారం 2024 టమోటా పంటకు అసాధారణమైన మరియు చాలా అరుదైన సంవత్సరం. కానీ నా వ్యక్తిగత అనుభవంలో 2025లో టమోటాకు మే నెల బ్లాక్ బాస్టర్ నెల. కేశవుడి గారు అయితే ఒకే బ్యాచ్ బ్లాక్ బాస్టర్, మే బ్యాచ్ వేరే బ్యాచ్ లేదు. శివకుమార్ అయితే అన్న మే నెల బ్లాక్ బాస్టర్ కాకపోయినా బాధ లేదు. ఫ్లాప్ కాకూడదని కోరుకుందాం. యావరేజ్ అయినా ఉంటే చాలు. సినిమా బాగా భారీ హిట్ కాకపోయినా కూడా నిర్మాతకు సొమ్ములు ఇస్తే చాలు. అదే సోమరు చెబుతున్నారు. మే నెల బ్లాక్ బస్టర్ కాకపోయినా బాధ లేదు. ఫ్లాప్ కాకూడదని కోరుకుందాం. యావరేజ్ అని ఉంటే చాలు. హాయ్ అన్న సురేశ్వరి గారు, ఇప్పుడు రేట్ లేదు అని ఇప్పుడు ప్లాంటేషన్ చేస్తే రేట్స్ వస్తాయని భారీగా ప్లాంటేషన్ చేస్తున్నారు. నార్త్ సైడ్ కూడా కొన్ని ఏరియాస్లో ఇలానే భారీగా ప్లాంటేషన్ చేస్తున్నారు. కాబట్టి ఏప్రిల్ అండ్ మే మంత్ కూడా టమోటాస్ ఎక్స్పోర్ట్ అయ్యేది కష్టమే. ఎక్స్పోర్ట్ అన్నది ఏప్రిల్ నెలలో జరుగుతుంది. మేమైతే అనుకోవడం లేదన్నా. చూద్దాం, ఏం జరుగుతుందో చెప్పలేము. కానీ బట్ మామూలుగా ధరలు తగ్గినప్పుడు ప్లాంటేషన్ ఎవరు చేయరు. ఈసారి మాత్రం ధరలు లేకపోయినప్పుడు ఎవరు జంకడం లేదు, వెనకడుగు వేయడం లేదు. అందరూ భారీగానే ప్లాంటేషన్ చేస్తున్నారు. బట్ టమోటాలు ఎప్పుడు ఏమవుతుందో ఎవరు చెప్పలేము. ఏదేమైనా అందరికీ అంతా మంచిగా జరగాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిద్దాం. అన్నయ్య మీరు చాలా గ్రేట్ అన్నయ్య, అందరూ ఒక్కటే అని చెప్పారు. కృష్ణ గారు, ఇది ఈ దేశం యొక్క గొప్పతనం అన్న, భిన్నత్వంలో ఏకత్వం, నా పవిత్ర భారతదేశం.
ఇక జయపాల్ గారు, ఎక్కడన్నా మల్లయ్యకొండ అన్న మల్లయ్యకొండ మా మదనపల్లి పట్టణం నుంచి 32 కిలోమీటర్ల దూరంలో ఉన్న తంబలపల్లి దగ్గర చాలా చక్కటి ప్రదేశం, హిల్ స్టేషన్ ఇది. బట్ అక్కడ టూరిస్ట్ రిసార్ట్ ఏమి లేవు. మల్లేశ్వరుడు అక్కడ కొలువై ఉన్నాడు. మల్లయ్యకొండ చాలా మంచి ప్రదేశం. ఇక మధురెడ్డి గారు, అన్నగారు హెవీ రైన్స్ ఇన్ హిమాచల్ ప్రదేశ్, హర్యానా, పంజాబ్లో కూడా వర్షాలు పడుతున్నాయి. మనకి రేట్స్ పెరిగే ఛాన్స్ ఏమన్నా ఉందా? మీరు అన్నట్టు అక్కడ వర్షాలు పడుతూ ఉండవచ్చు, కానీ ఎంత భారీ వర్షాలు కాదు, చెదురుబదురు వర్షాలు మాత్రమే. అంత భారీగా అయితే అక్కడ వర్షాలు పడలేదు. రమేష్ గారు, థ్యాంక్ యూ అన్న పొంగనూరు రేట్స్ చెప్పినందుకు. కానీ పీజీ పొంగనూరు సైడ్ వైరస్ ప్రభావం ఎక్కువ వస్తుంది. మా తోట 10 days అయ్యింది, ముడత ఎక్కువ. ఇక శ్రీరామ గారు, హ్యూగ్ ఫాల్ ఇన్ టమోటా ప్రైస్ షోన్ ఇన్ నేషనల్ మీడియా, ఎస్పెషల్లీ ఇన్ ఛత్తీస్గఢ్. టమోటా ప్రైజెస్ ఆర్ too worst. Tomato crops grown in lakhs of acres and those tomatoes are arriving to market now. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో టమాటా ధరలు భారీగా పతనమయ్యాయని జాతీయ మీడియా చూపిస్తుంది. లక్షల ఎకరాల్లో టమాటాలు ఉన్నాయి, ఆ టమాటాలు మార్కెట్కి వస్తున్నాయని శ్రీరామ గారు కామెంట్ పెట్టారు. అన్న టమోటా 2025 మాత్రం ప్లాంటేషన్ భారీగా చేస్తున్నారు, ఏం జరుగుతుందో చెప్పన్న. జయపాల గారు, అన్న ప్లాంటేషన్లు ఎంత చేసినా కూడా పంట మన చెరువు 80 రోజులు. ఆ 80 రోజులు ఏమవుతుందో మనం ఎవరూ చెప్పలేము. గత సంవత్సరం కూడా ఎలాగ అనుకున్నాం, టమాటా ప్లాంటేషన్ భారీగా ఉంది, ధరలు వెళ్ళవు అని చెప్పి. కానీ భానుడి బగబగల ముందు టమోటా క్రాప్ అనుకున్న స్థాయిలో రాలేదు. చివరలు పడ్డ 2 పదుల వర్షమే టమాటా తోటలకు జీవం పోసింది. కాబట్టి ప్లాంటేషన్లతో పని లేదు, చూద్దాం ఏం జరుగుతుందో. ఏదేమైనా అందరికీ అంతా మంచిగా ప్రార్థిస్తుంది. ఈరోజు మొత్తం వచ్చిన కామెంట్లలో రహీం బాషా గారి కామెంట్ హైలైట్. ఇది ఈరోజు మీ కామెంట్లు, నా సమాధానం కార్యక్రమం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ భవదీయుడు సయ్యద్ షహతా. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి, తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జనా సుఖినో భవంతు, ధర్మో రక్షతి రక్షితః. అన్నదాత